కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, మోసం చేశారని, ఇప్పటికైనా ఇమాం మోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఉదయానంద రెసిడెన్సీ నుండి ముస్లిం మైనార్టీ నాయకులు ఇమాం మోజన్లతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, మైనార్టీ నాయకులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల నుండి ఇమాం మోజన్లకు గౌరవ వేతనం చెల్లించలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని, మైనార్టీలను మోసం చేశారని పేర్కొన్నారు. మసీదుల నిర్వహణకు నెలకు 5,000, కబరస్థాన్, ఈద్గాలకు స్థలం కేటాయించలేదని, అలాగే 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఒక్క పథకం కూడా అమలు చేయలేదని తెలిపారు. గుంటూరులో వక్ఫ్ బోర్డుకు చెందిన 219 ఎకరాల స్థలం కాజేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. మైనార్టీలు కూటమి ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో సరైన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇమాం మోజన్లకు గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మైనార్టీ సలహాదారుడు హబీబుల్లా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, రసూల్ ఆజాద్, గన్ని కరీం, వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షబ్బీర్ హుసేన్, వైసీపీ స్టేట్ మైనార్టీ సెక్రటరీ ఎస్కే యూనిస్ బాషా, వైసీపీ స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ అంజిత్ అలీ, కౌన్సిలర్స్ కలాం బాషా, ఆరిఫ్ నాయక్, చింపింగ్ బాషా, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా, సోహెల్ రాణా మరియు మౌలానాలు, మౌజన్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేసిన పాపాన పోవట్లేదు. వాళ్ళు కేవలం దాచుకోవడం, దోచుకోవడం, దోచుకోవడం, అది తప్ప వాళ్ళు ఏం చేసే పని పాపాన్ని. పరమ పవిత్రంగా భావించే ఇమాం మోజన్ల గౌరవ వేతనాలు కూడా దాదాపు 11 నెలలుగా బాకీ అయ్యి ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఆ గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు. కేవలం 10,000, 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చే శాలరీ, దానికి కూడా వాళ్ళకి ఇవ్వడానికి లేదు. ఇన్ని రోజులుగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది. దీన్ని బట్టే వాళ్లకు ఈ కూటమి ప్రభుత్వానికి మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉంది అనేదాన్ని క్లియర్ గా అర్థమవుతా ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో చెప్తారు, ఈ వాగ్దానం చేశాం, ఇది చేస్తామని. ఒక్కటి ఆచరించిన పాపాన పోలేదు. ఒక్కొక్క మసీదుకు మెయింటెనెన్స్ కింద 5,000 రూపాయలు ఇస్తాం. ఖబరస్థాన్లు, ఈద్గాలు లేని చోట ఖబరస్థాన్లు, ఈద్గాలు నిర్మాణం చేస్తాం. విజయవాడలో హజ్జస్ కు స్థలం కేటాయిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే షాదీఖానాకు దుల్హన్ పథకం కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. 50 సంవత్సరాలు దాటిన మైనార్టీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అబద్ధపు వాగ్దానాలు తప్ప వేరే ఏమి కాదు. మైనార్టీ సోదరులు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మమ్మల్ని ఈ రకంగా నట్టేట ముంచుతారా? మీరు మైనార్టీ సోదరులు నమ్మారంటే ఎంతవరకైనా ఉంటారు. మీరు నమ్మకం ద్రోహం చేస్తే మీ అంతు చూసేంత వరకు వదలరని చెప్పేసి మీ ద్వారా నేను చెబుతా ఉన్నాను. కేవలం ఒక 10,000, 5,000 రూపాయలు ఇమాం మోజన్ల గౌరవ వేతనం ఇవ్వడానికి మీకు లేవా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేస్తా పోతున్నారు. ఏ రకంగా మీరు దోచుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని? అరే, ఎవరైనా చూస్తారు. మినిమం గౌరవ వేతనం కింది వాళ్లకు ఇవ్వడానికి అది కూడా మీకు చేతులు రాలేదంటే ఒక్క మసీదును మీరు డెవలప్ చేశారా? ఒక్క మసీదును, ఏ ఒక్కదాన్ని కూడా మీరు డెవలప్మెంట్ చేయకుండా పోతా ఉన్నారు. పైపెచ్చు గుంటూరులో మసీదుకు ఉన్నటువంటి 213 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇది నిజం కాదా? అక్కడ గొడవ అయితే మళ్ళీ మడమ తిప్పి కాదు ఏపీఐసికి ఇవ్వట్లేదు అని చెప్పేసి లాంగ్ లీజ్కి ఇస్తాము, మళ్ళీ ఆలోచన చేస్తామని ఎనిక్కొచ్చిన విషయం నిజం కాదా? మైనార్టీ సోదరులు అన్ని గమనిస్తా ఉన్నారు. మీకు సరైన టైంలో సరైన గుణపాఠం చెబుతారు. మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏమంటే, ఖచ్చితంగా ఇమాం మోజన్లకు ఇవ్వవలసిన
10,000 రూపాయలు 5,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేసి వాళ్లకు చేయుతగా మీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ, మీరు రిలీజ్ చేయకుంటే మా ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేసి మీ మెడలు వంచి ఇమాం మోజన్లకు డబ్బులు ఇచ్చేంత వరకు పోరాడదామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా పూజారులకైతేనేమి, ఫాస్టర్స్ కి అయితేనేమి, మౌజన్స్ కి, మౌలానాలకి అందరికి న్యాయం జరగాలి అని చెప్పి ఏదైతే ప్రార్థనా మందిరాలలో సేవను అందిస్తున్నటువంటి ఈ సేవకులకి గౌరవవేతనం అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీస వేతనాలు, గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మౌలాన్లకు గాని, మౌజన్లకు గాని దాదాపు 11 నెలలుగా వాళ్ళకు గౌరవ వేతనం ఇవ్వకుండా, బడ్జెట్ లో గాని కేటాయించకుండా మైనార్టీస్ కి ద్రోహం చేస్తున్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వాళ్ళకు ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఎలక్షన్స్ ముందరు మాయమాటలు చెప్పి మైనార్టీలు ఓట్లు దండుకోవడం జరిగింది. ఈ రోజు మైనార్టీలకు ఎలాంటి దులహన్ పథకం కానివ్వండి, 50 సంవత్సరాల పింఛన్ ఇస్తానని ఇలా ఎన్నో మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళకు మోసం చేయడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే మౌజన్లకు, మౌలాన్లకు గౌరవ వేతనం ఇవ్వాల్సిందో అది ఖచ్చితంగా వెంటనే చెల్లించాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే రాబోయే కాలంలో గట్టిగా మీకు మైనార్టీ సోదరుల తరఫున బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో కలెక్టర్ వారి కార్యాలయంలో యావత్ ముస్లిం మైనార్టీలు, మత పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులందరం కలిసి కలెక్టర్ గారికి ఇమాముల మౌజన్ల గౌరవ వేతనం గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 11 నెలలుగా ఈ యొక్క గౌరవ వేతనం పెండింగ్ లో ఉండిపోయింది. మరి ముస్లిం మత సంఘాలు, మత పెద్దలు, ఇమాములు, మౌజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించి మరి మా అధినాయకత్వాన్ని కోరినారు. మా వేతనాలు రావడం లేదు, మీరు వీలైనంత త్వరగా మీరు మా తరఫున పోరాడి మా గౌరవ వేతనాలు ఇప్పించండి అని అడిగిన మేరకు మేము ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ మెమోరాండం తీసుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ముస్లిం మైనార్టీలకు అదేవిధంగా రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి ఉన్నాయో అన్ని చేకూర్చాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.